ఈవీవి సత్యనారాయణ అంటే చెప్పేదేముంది. జంధ్యాల జూనియర్గా పేరున్న దర్శకుడు. తన గురువు స్థాపించిన హాస్య సామ్రాజ్యంపై ఆయన తర్వాతి కాలంలో ప్రేక్షకుల మీద నవ్వుల గుత్తిపట్టి మరీ దండయాత్ర చేశారు. తర్వాత ఎన్నో అద్భుత విజయాలను అందుకొని తనదైన శైలిలో రాణించారు ఈవీవి. ఈవీవి దర్శకత్వంలో ఎన్నో సినిమాలు నవ్వుల సునామీలనే సృష్టించిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే. కానీ తన కెరియర్ తొలినాళ్లలో ఈవీవి పడ్డ ఇబ్బందులు సామాన్యమైనవి కావు. ఈవీవి కావచ్చు, మరెవరైనా కావచ్చు, సినిమాలో రాణించాలంటే మొదట ఎన్నో ఈతిబాధలను ఎదుర్కోవాల్సిందే. అందుకెన్నో ఉదాహరణలు. అవకాశాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న రోజులవి. తన భార్య పుస్తలను తాకట్టు పెట్టి మరీ ఈవీవి ఇల్లు గడపాల్సిన పరిస్థితి. సరిగ్గా ఈ సిచ్యువేషన్లో ఈవీవికి రామానాయుడు నుంచి పిలుపు వచ్చింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో ఇంద్రుడు చంద్రుడు సినిమా తీస్తున్నామని, ఇందుకు కో డైరెక్టర్గా ఉండాలని, తర్వాత ఓ సినిమా ఓన్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని రామానాయుడు అనడంతో సరేనన్నారు ఈవీవి. వచ్చే దర్శకత్వం మాట దేవుడెరుగు. ఈ కో డైరెక్షన్ ఛాన్స్ ద్వారానైనా ఇల్లు గడుపుకుందామని సినిమా చేస్తానన్నారు ఈవీవి. సినిమా మొదలైంది. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ డైలాగులు. ఈ డైలాగులు కమల్ హాసన్ కు ఎంత మాత్రం పొసగటం లేదు. ఆయనకు మీటర్ పడ్డం లేదు. వాళ్ళు రకంగా రాస్తే ఈయనో రకంగా పలకటం. దీంతో ప్రతి డైలాగు మార్చవలసి వచ్చేది ఈవీవికి. ఈవీవి చెయ్యి పడ్డాక ఈ డైలాగులకే అందం వచ్చేది. దీంతో కమల్ ప్రతి డైలాగ్ ఈవీవి చేత మార్పించి మరీ చెప్పేవారు. ఇది ఆ నోట ఈ నోట పరుచూరి సోదరుల చెవికి చేరింది. కట్ చేస్తే ఇద్దరన్నదమ్ములు ఈవీవి మీద దండయాత్రకు దిగారు. తమది ఎన్టీఆర్ మెచ్చిన రచనా చాతుర్యమని, అలాంటి తమ రచనలనే స్పాట్లో కో డైరెక్టర్ ఇంప్రవైజ్ చేయటమా? ఎంత మాట, ఇది తమ కెరియర్కే అగ్ని పరీక్ష కాదా అంటూ కత్తులు నూరటం మొదలుపెట్టారు. దీంతో ఈ సెగ కాస్త ఈవీవిని వచ్చి తాకసాగింది. అంతేనా, నిర్మాత కూడా ఇది కరెక్ట్ కాదన్న మాట వెలుగు చూసింది. ఈవీవి చేస్తున్నది తప్పే అన్నది రామానాయుడు ఆలోచన. రచయిత పని రచయిత చేయాలి, కో డైరెక్టర్ పని కో డైరెక్టర్ చేయాలి అన్నది ఆయన వాదన. అసలే రామానాయుడు సంగతి తెలిసిందే. ఒక్కసారి స్క్రిప్ట్ వర్క్ పూర్తయితే అది రామాయణ మహాభారత గ్రంథాలతో సమానం. అదే వేదవాక్కు. అన్నీ చెక్ చేసుకున్నాకే ఆయన సినిమా స్టార్ట్ చేస్తారు. అసలు పక్కా స్క్రిప్ట్ చేతిలో ఉంటే సగం సినిమా పూర్తయినట్టేనని భావిస్తారు ఈ మూవీ మొగల్. అలాంటిది ఈవీవి తెలిసి తెలియక సినిమాను చెడగొడుతున్నట్టుగా నిర్మాత కూడా ఫీల్ అవ్వటంతో ఈవీవి కష్టాలు రెట్టింపయ్యాయి. కమల్ హాసన్ ఏమో పరుచూరి బ్రదర్స్ రాసిన ప్రతి లైన్ కొట్టేస్తూ ఈవీవి చెప్పింది చెప్పినట్టు డైలాగ్ చెబుతూ పోతున్నారు. అక్కడితో ఆగక అసలు డైలాగ్ కార్డులో పరుచూరి పేరు తొలగించి ఈవీవి సత్యనారాయణ పేరు వేయించాలని పట్టుపట్టే వరకు వచ్చేశారు. అలాగైతే కొంపలు అంటుకుపోతాయి సార్. ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలంగా ఉన్నారా రచయిత సోదరులని బ్రతిమాలి బామాలుతున్నా వినడం లేదాయన. అట్లీస్ట్ రచనా సహకారమైనా వేయించాల్సిందేనని మొండి పట్టు పడుతున్నారు. కారణం 80% స్క్రిప్ట్ ఈవీవిదే కాబట్టి ఇదే కరెక్ట్ అంటారాయన. కమల్ స్పాట్లో బుట్టలో పడేసి మరీ ఈవీవి ఏదో మాయ చేశాడని, లేకుంటే అంత పెద్ద స్టార్ నటుడు ఇంత చిన్న కో డైరెక్టర్ క్రెడిట్ స్కోర్ మీద అంతగా పట్టుపట్టడం ఏంటని మాట్లాడుకోవటం మొదలుపెట్టింది యూనిట్ అంతా. దీంతో ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితి ఈవీవిది. ఇటు కమల్ హాసన్, అటు పరుచూరి బ్రదర్స్ ఇద్దరికీ ఈగోస్ టాప్ అయిపోయాయి. తాను చెప్పింది జరిగి తీరాల్సిందేనని కమల్ మంకుపట్టు పట్టగా పరుచూరి బ్రదర్స్ అంతకన్నా ఎక్కువగా తయారయ్యారు. ఈ రెండు వర్గాల మధ్య నలికితే తన కెరియర్ ఎక్కడ పాడవుతుందో అన్నది ఈవీవి బాధ. దీంతో ఎలాగోలా అందరినీ కన్విన్స్ చేస్తూ ఈవీవి తనదైన శైలిలో ప్రయత్నం సాగించారు. ఇటు నిర్మాత, అటు రచయితల మధ్య హీరోలను ఒప్పించి ఒక లెవెల్కి బ్యాలెన్స్ చేసుకోగలిగారు. తర్వాత ఆ వివాదం కాస్త సద్దుమణిగింది. దీంతో ఈవీవి దర్శకత్వంలో ప్రేమ ఖైదీ వంటి చిత్రాలు రామానాయుడు నిర్మాణంలో వచ్చాయి. ఈ చిత్రానికి కథ ఇచ్చింది మరెవరో కాదు, పరుచూరి సోదరులు కావటం గమనార్హం.